మేడ్చల్లో నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇంటి గృహప్రవేశం సందర్భంగా ట్రాన్స్జెండర్స్ వచ్చి యజమాని పైన ఏ విధంగా దాడి చేశారు, అలాగే తల పగలగొట్టి లక్ష డిమాండ్ చేశారు అని చెప్పి కూడా యజమాని పోలీసులకి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోని హిజ్రాలు ముఖ్యంగా మేము ఎటువంటి డిమాండ్ కూడా చేయలేదు, వాళ్ళు ఇచ్చిందంతా మేము తీసుకుందాం అనుకున్నాము అని చెప్పి వీళ్ళ వర్షన్ వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇదే ఘటన కాకుండా మనం చాలా వరకు ఇలాంటివి వినే ఉంటాం. షాప్ ఓపెనింగ్లు కావచ్చు, లేకపోతే గృహప్రవేశాలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ వచ్చి మాకు ఇంతే కావాలి, మీరు ఇంత ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాము అని చెప్పి ఉన్న ఘటనలు సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈరోజు దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు ట్రాన్స్జెండర్ సమంత ఉన్నారు. రైట్, నిన్న జరిగిన ఘటన మీరు చూసే ఉంటారు. అండ్ తోటి ట్రాన్స్జెండర్స్ ఈ విధంగా బిహేవ్ చేయడం, అండ్ ఇంతకు ముందు నుంచి కూడా ఈ విధంగా మీరు దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు, డబ్బులు ఇవ్వకపోతే ట్రైన్లో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు, డబ్బులు లేవని చెప్పినప్పుడు ఏ విధంగా తిరగబడ్డం అన్నది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారు, ఫేస్ చేసి ఉంటారు. మరి ఈ రోజు జరిగిన ఈ ఘటన గురించి ఏం చెప్తారు? ముఖ్యంగా మీతో పాటు ఉన్న వాళ్ళే కదా వాళ్ళు. సో నా పేరు సమంత, నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. నేను సర్జరీ చేయించుకుని ఇట్లా 20 years అవుతుంది. నేను నేషనల్ వైజ్గా అన్ని వెహికల్స్ నాకు వస్తాయి. సో నేను నా కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏదో ఒక పని చేసుకోవాలన్న ఉద్దేశంతో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రాన్స్జెండర్ నాకు మా అమ్మ ఎవరైతే ఉన్నారో మా అమ్మ కన్న తల్లి సపోర్ట్ చేశారు, మా ఊరు వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేశారు. వివిధ కారణాలు ఉన్నాయి, ఒక్కొక్క ట్రాన్స్జెండర్కి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. కొంతమంది ట్రాన్స్జెండర్స్కు ఊరిలోకి రానియకపోవడము, ఇంటికి రానియకపోవడము, ఇలాంటి వల్ల వాళ్ళు మనోవేదనకు గురై వాళ్ళు చాలా కఠినంగా ప్రవర్తిస్తుంటారు. అలాగే నిన్న జరిగిన ఇష్యూ గురించి ఇట్లా వస్తే మనం మామూలుగా వెళ్ళి ఒక 15 మంది 20 మంది వెళ్తారు. ఎందుకు స్ట్రెంత్ ఎక్కువైపోయింది, చాలామంది అయిపోయారు హైదరాబాద్లో. ఇది ఎందుకు ఇంతమంది అవుతున్నారంటే ఒక 10 సంవత్సరాల క్రితం తీసుకుంటే ఒక ట్రాన్స్జెండర్, నేను 20 సంవత్సరాల ట్రాన్స్జెండర్ అనుకోండి, నా కింద 2 చేలలు, అలా ఇద్దరు ఇలా ఒక పద్ధతిగా మా గురువు ఎలా చెప్తే అలా అయినది. ఇప్పుడేమైందంటే ఒక 5 స్టెప్పులు తీసుకుంటే నా తర్వాత వాళ్ళు చెప్పినట్టు గురువు వినవాల్సి వస్తుంది. నేను కూడా కాదు, నా గురువు ఎవరైతే ఉన్నారో మా దాంట్లో ఏమంటారంటే ముని మనమరాలు అట్లా నాతి చేయలే సంతి చేయలే అంటారు. వాళ్ళు చెప్పినట్టు గురువులు వినవాల్సి వచ్చిన పరిస్థితి కాడికి వచ్చింది. ఫ్రీడమ్ వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముఖ్యంగా తెలంగాణ ట్రాన్స్జెండర్సే కాకుండా ఆంధ్ర నుంచి, మహారాష్ట్ర నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాదులోకి రావడం చాలామంది నిజమైన ట్రాన్స్జెండర్సా అని ఇక్కడ వాళ్ళు ఫేక్ ట్రాన్స్జెండర్సా కాదు, ట్రాన్స్జెండర్ సాంద్రత ఎక్కువైపోయింది. వీళ్ళు ఏంటంటే ఒక గురువు ఉంది, నా కింద ఇంతమంది ఉండాలి, ఒక గురువు కింద 500 మంది 1000 మంది ఇలా సాంద్రత పెంచుకుంటూ వాళ్ళు ట్రాన్స్జెండర్సా లేకపోతే మగవాళ్ళ ఎలా అని కాదు, గుడ్డలు కట్టుకోవడం, 3 గుడ్డలు కట్టుకోవడం, బజార్లోకి వెళ్ళడం, దొరికిన కాడికి దోసుకోవడం అనే విధంగా ఈ వ్యవస్థ తయారైంది. ఇది కారణం. అసలు ఇలా జనసాంద్రత ఎక్కువ అవ్వడం వలన, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ రాకపోవడం వలన ఎవరైతే గృహప్రవేశాలే కావచ్చు, ట్రాఫిక్ సిగ్నలే కావచ్చు, ఎగబడిపోతున్నారు జనాల మీదకి. ముఖ్యంగా చూసుకుంటే నేను ఒకటే రిక్వెస్ట్, నేను ఎంత కష్టపడి బతుకుతున్నాను, 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి నేను ఎంత కష్టపడి బతుకుతున్నా ఒక వెహికల్ కొనుక్కోలేకపోయాను. దీనికి మీరు ఇలాంటి షాప్ ఓపెనింగ్స్కి లేకపోతే ఈ విధంగా మీరు వెళ్ళరా, లేకపోతే మిమ్మల్ని పిలవరా? నేను మాది ఇబ్రాహీంపట్నము. ఎవరన్నా పిలిస్తే ఇబ్రాహీంపట్నంలో నాకు తెలిసిన వాళ్ళు సమంత రా అని పిలిస్తే వెళ్తాను, వాళ్ళు ఇచ్చినంత తీసుకుంటాను, వాళ్ళు ఖుషిగా ఎంత ఇస్తారో అంత తీసుకొని వచ్చేస్తాను. 10,000 ఇచ్చే దగ్గర నేను తీసుకోను, నాకు కావాల్సింది నేను ఆటోకి పోతే ఎంత వస్తుంది, 1000 రూపాయలు 1500 వస్తుంది, గవ్వే తీసుకొని నేను వస్తాను అంతే. నేను డబ్బు గురించి ఎక్కువ ఆశపడలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇష్యూస్ తగ్గాలే మెయిన్ అంటే ఇక్కడి ప్రాంతీయం వాళ్ళే, తెలంగాణ వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలి. ఇది పోలీస్ వాళ్ళ తరపు నుంచి కావచ్చు, మా గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పంపించేయాలి హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే, నిన్న జరిగిన ఇష్యూ ఏదైతే ఉంది, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు తెలంగాణలోని తెలంగాణ వాళ్ళు మాత్రమే ఉండాలి, వేరే భాష వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే రాష్ట్రం వాళ్ళు ఇక్కడికి వచ్చి స్ట్రెంత్ అంటే మొత్తం కూడా పెరిగిపోవడం వల్లనే ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయి అనేది మీరు అంటూ ఉన్నారు. నిన్న జరిగిన దాడిలోని వాళ్ళు తెలంగాణ వాళ్ళకి చెందిన వాళ్ళైనా, ఎందుకంటే మీరు ఎప్పుడైనా వాళ్ళని కలిసారా, మాట్లాడారా?
వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ గురువులు అలాంటి పెద్ద పెద్ద వాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు ఎవరు అనేది వాళ్ళ గురువు పేరు చెప్తే గుర్తుపడతాము. నేను చాలా తక్కువగా ఉంటాను మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో. నేను డ్రైవింగ్కే వెళ్తుంటాను ఎక్కువగా. కానీ వాళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపడతాను, వాళ్ళ పేరు చెప్తే గుర్తుపడతాను. వీళ్ళని గుర్తుపట్టలేనండి, ఇది నిజంగా చెప్తున్నాను. సో ఈ స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వడమే మెయిన్ అసలు కారణం. అంటే బయట వాళ్ళు రావడం వల్ల ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు చేయట్లేదు అంటారు అయితే మీరు? లోకల్లో ఉన్న వాళ్ళని కాదండి, ఇప్పుడు నేను ఉన్నాను, నా సొంత ఊరు ఉంది, నా ఊరు ముకునూరు. ఆ ఊర్లోకి వచ్చి నేను అడుక్కోకుండా ఇప్పుడు మీరు అంటే తీసుకోరండి, మీకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే వేరే వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు కదా, అలానే డిమాండ్ చేసి మరీ తీసుకుంటున్నారు కదా. మరి ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్గా, 10 మంది చూసి తీసుకుంటారు. రేపు పొద్దుగాల ఇట్లా నాకు ఆ ఊర్లోకి వెళ్ళాలి, రావాలి, పోవాలి అన్నట్టుగా తీసుకుంటారు. 20 మంది అయ్యారనుకోండి, 10 మంది రొట్టె తీసుకుపోయి 20 మందికి పెట్టాలంటే ఇలాంటి దౌర్జన్యాలే జరుగుతాయి. ముఖ్యంగా భిక్షాటన బంద్ చేయాలి. అప్పుడు అందరూ బంద్ చేయాలి. మరి మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ బంద్ చేయాలి, కమ్యూనిటీ మొత్తం బంద్ కావాలి. దీనివల్ల ఏమవుతుందంటే, నేను ఎన్ని రోజులకి ఇట్లా ఎన్నో ఛానల్లో ఇట్లా ఇంటర్వ్యూ ఇచ్చాను, దీనివల్ల ఏమవుతుందంటే నాలాంటి వాళ్ళు ఎవరైతే కష్టపడి బతున్నారో వాళ్ళకి విలువ లేకుండా పోతుంది. మరి మీరే అంటారు భిక్షాటన బంద్ చేస్తే మాకు ఉద్యోగాలు ఇచ్చేది ఎవరు, మా కాళ్ళ మీద మేము నించోవాలన్నా కూడా మాకు ఏదో ఒకటి సహాయం అందాలి కదా అని చెప్పి మళ్ళీ మీరే ప్రశ్నిస్తారు కదా. మరి ప్రశ్నించడం కాదు, గట్టిగా ప్రశ్నిస్తున్నాను. ఇవాళ నేను ఇప్పుడు గట్టిగా ప్రశ్నిస్తున్నాను. బిగ్ టీవీ మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి దయచేసి తెలియజేసుకునేది ఒకటే. ఇప్పుడు నా ఆటో చూడండి, ఎన్నికల ఎలాంటి స్టిక్కర్ వేసుకున్నానో నేను. ఒక రెడ్డి అని గవర్నమెంట్లో నాకు ఉన్న ఆస్తిని చూసి, ఆస్తి ఉందా ఆస్తి లేదా అనేది చూసి నువ్వు పథకాలు వర్తింపజేయాలి. రెడ్డి అయితే పేదోళ్ళు లేరా రెడ్డిలలా? నువ్వు రెడ్డి అని సీఎం, నేను అది ఇట్లా చూపిస్తాను. సీఎం దగ్గరికి పోయి నేను మొరపెట్టుకున్న లెటరు మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, ప్రగతి భవన్లో పెట్టాను. సీఎం ఇంటి దగ్గరికి వెళ్ళి లెటర్ ఇస్తే అది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది. కలెక్టర్ ఆఫీస్లో నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, మీ ఓసీకి లేదు, ఏ పథకం లేదు. ట్రాన్స్జెండర్స్కు ఒక ప్రత్యేకం, వాళ్ళు ఏదైతే ఉపాధి చేస్తామో అనుకుంటారో ఆ ఉపాధి. మరి మీ ట్రాన్స్జెండర్స్లోనే ప్రభుత్వము చదువుకున్న వాళ్ళకి వాళ్ళ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరిగింది కదా. మరి ఇచ్చిందండి, 40 మందికి ఇచ్చింది. వాళ్ళు చదవలేదా? చదవలేదని కాదు, 40 మందికి అక్కడే ఆపేశారు. ఇప్పుడు నాకు కానిస్టేబుల్ జాబ్ ఇస్తారు, నాకు కానిస్టేబుల్ జాబ్ ఇష్టం లేదు, నేను కానిస్టేబుల్ జాబ్ కోను. నాకు డ్రైవింగ్ అంటే ప్రాణము. మేము డ్రైవింగ్ ఎట్లా చేస్తామంటే అన్ని సెక్టార్స్లో కూడా జాబులు రిలీజ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే వివక్షత, చాలా వివక్షత ఉంది సమాజంలో. ఒక ట్రాన్స్జెండర్కి అద్దె ఇల్లు ఇవ్వాలంటే ఎక్కడో గుట్టలలో పోయి ఉండాలి, సిటీకి ఆవిడ దూరంలో ఉండాలి. నేను ఈ ఆటో నడుపుతున్నాను కదా, హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి వెళ్ళి రావాలి. నాకు ఆటోకు ర్యాపిడో ఊబర్ నేను నడిపేది ఎక్కడండి? బంజారా హిల్స్, మాదాపూరు, షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్, ఇటు సైడే నాకు డ్రాప్ పడతాయి. నేను అంత దూరం నుంచి రావాలి. ఇక్కడ రూమ్ ఇవ్వమంటే నార్మల్ రేట్ల కంటే డబల్ అడుగుతారు. అక్కడ డబలే, ఇక్కడ డబలే. ఇది మైనస్ పాయింట్. ఇంకోటి, ఏదైనా ఒక వస్తువు కొందామని ఏదైనా షాప్కి వెళ్తే ట్రాన్స్జెండర్స్ కొంతమంది దౌర్జన్యంగా తీసుకుంటారు అనుకో, అలాంటివి మానాలని చెప్తున్నాను. ఇట్లా నేను వెళ్తున్నాను, మీరు అంటే మీలోని చేసే వాళ్ళ బట్టే కదా మీకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మీరు ఎవరికి చెప్పాలి? మీలో ఉన్న వాళ్ళకే మీరు ఒక కమిటీ వేసుకోనో లేకపోతే మీ గురువుల చేతనో మీరు ఇక ఈ విధంగా ఉంటున్నారు, సొసైటీలోని మీరు బయట చేస్తున్న ఈ దౌర్జన్యాల వల్ల అది మా మీద ఇంపాక్ట్ పడుతుంది, నిజాయితీగా జాబ్ మీద ఆధారపడి చేసేవాళ్ళు లేకపోతే వీళ్ళకి డ్రైవింగ్ చేసేవాళ్ళు మా మీద ఎఫెక్ట్ పడుతుంది, కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళని పంపించడమో లేకపోతే వీళ్ళకి ఏమైనా పని కల్పించడమో మీ గురువులతో మరి మీరు మాట్లాడుకోవాలి కదా. మీ గురువుల చేతిలోనే కదా మిమ్మల్ని కంట్రోల్ చేసేది. మీరు అన్నది నేను అర్థం చేసుకున్నాను. నేను ఒక 10 సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నాను. ఈ రోజు పోయి నా గురువు దగ్గరకు పోయి, గురువు మన పిల్లల్ని ఇట్లా ఏదో ఒక పని, నాకు చాలా పనులు వచ్చు, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వచ్చు, డ్రైవింగ్ వచ్చు, అగ్రికల్చర్, ఇలా చాలా పనులు వచ్చు, ఏదో ఒక పని చేపిద్దాము అంటే, నువ్వు ఎలా బతున్నావు, మా బతుకు ఎలా ఉందని అంటారు. నా బతుకు ఎలా ఉందంటే చాలా అధ్వానంగా, ఈ పూటకు తినడానికి ఇట్లా నేను పోయి తెచ్చుకుంటేనే తినగలిగే స్థితిలో ఉన్నాను. మాది ఎట్లుంది? నీకేం కల్పించింది గవర్నమెంట్? నీకేం ఫాయిదా వచ్చింది? గవర్నమెంట్ ఏమన్నా నిన్ను ఏమన్నా ప్రోత్సహించిందా? ఇప్పుడు సపోజ్ నేను ఒక డీసీఎం నడిపానండి, 10 సంవత్సరాలు డీసీఎం నడిపాను. ఆ డీసీఎంలో నుంచి ఆటో కాడికి రావడానికి కారణం ప్రభుత్వం. ఇక్కడ గట్టిగా చెప్తున్నాను, ప్రభుత్వమే కారణం, ఈ సమాజం కారణం. సమాజంలో నా పేరు మీద ట్రాన్స్జెండర్ అని వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వరు. ఒక మొగోడు వాడు ఎలా ఉన్నా సరే, హెవీ లైసెన్స్ ఉందా, ఫైనాన్స్ ఇచ్చేస్తూనే ఉంటారు. వానికంటే ఎక్కువ సంపాదిస్తాను, వాడు 50,000 కడతాను, నేను 1,00,000 రూపాయలు కడతాను. కష్టపడంత దమ్ము నాకు ఉంది.
ఒక ట్రాన్స్జెండర్ని ఎందుకు అంత వివక్షతగా చూస్తున్నారండి ఈ సమాజము? ఆటో తీసుకుంటే ఆటో ఫైనాన్స్ ఇయ్యం నీకు, నువ్వు ట్రాన్స్జెండర్ అంతే. నువ్వు ట్రాన్స్జెండర్, నీకు ఆటో ఫైనాన్స్ ఇయ్యం. కిరాయికి ఆటో నడుపుకోవాల్సి వస్తుంది, 400 రూపాయలు కట్టాలి, 1000 రూపాయలు వస్తే 500. దీనికి ఇంకా నేను ఏం చేశానంటే నా తెలివి సల్లగుండా 3 సార్లు బండి కొన్నాను వేరే వాళ్ళ పేరు మీద. అట్లా 10 లక్షలు లాట్ చేశారు ముగ్గురు కలిసి. నేను నడుపుకొని బతుంటే 3 నెలలు కాగానే బండి గుంజుకోవడం. నా బండి నేను తీసుకుంటున్నా, ఇగో నీ పైసలు నీకు ఇస్తా. ఆ ఫైనాన్స్ పైసలు 3 నెలలు కట్టితే కదా, నేను ఇంచుమించు 50-60 వేలు ఉంటుంది. 50 వేలు లెక్కేసుకున్నా 1,50,000 నాకు పోయినాయి. ఆడు నాకు ఎంత గింత కాదు, ఒకడైతే 50,000 ఇచ్చిండు, 2 లక్షల రూపాయలకి 50,000 ఇచ్చిండు. అది పోలీసుల చుట్టూ తిరగంగా పోనీ అమ్మ వదిలేసే పోలీసు వాళ్ళకి ఇట్లా అంటారు. ఇట్లా ఇది వివక్షత అండి మాది మెయిన్. అసలు ఇప్పుడు నేను జరిగిన ఘటన చూసిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవరైతే కనీసం ఆ షాపింగ్ మాల్స్ గృహ ప్రవేశాలకు వెళ్తే కనీసం ఆ రూపాయి అయినా వస్తుందని ఆశపడే వాళ్ళకి ఈ రోజు నుంచి అది కూడా లేకుండా పోయింది. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇప్పుడు ఇది అందరికీ సెండ్ అయిపోయింది, ఇంకా దౌర్జన్యాలకు పాల్పడతారు. ప్రభుత్వం తక్షణమే మాకు ఉపాధి కల్పించాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ఉంటుందండి. నాకు డ్రైవింగ్ ఇష్టం, ఇంకొకరికి అగ్రికల్చర్ ఇష్టం ఉండొచ్చు, లేదంటే ఇంకొకరికి చాయ్ బండి పెట్టుకోవడం ఇష్టం ఉండొచ్చు. చాలామందికి ఎవరికో ఒకరికి పని చేసుకోవాలని బతకాలని ఉంది. వాళ్ళకి అక్కడ కోసం కల్పించండి, కష్టపడి బతారు. అప్పుడు గిట్లా పని చేసుకోలేని స్థితిలో మళ్ళీ భిక్షాటనకే వెళ్ళారు, అప్పుడు చట్టరీత్యా చర్యలు తీసుకోండి. ఇప్పుడు ఒక అటాక్ జరిగిందనుకోండి, తీసుకుపోయి జైల్లో పడేస్తున్నారు. ఇలా గిట్లా అలానే వేసేయండి. మా వాళ్ళు తిట్టినా సరే ఈరోజు నేను ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. మాకు జైల్లో పెట్టాక మళ్ళీ మీరు మా వాళ్ళని పెట్టారని మళ్ళీ మీరు ఎవరు రాకండి మరి వెనక. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారు, తప్పు చేశాక ఎవరు రావద్దు మా వాళ్ళకి ఇట్లా. ఇప్పుడు ఈ మీడియా ఈ ఛానల్ ద్వారా నేను తెలియజేసేది ఒకటే, ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే దౌర్జన్యంగా చేస్తున్నారో వాళ్ళని జైల్లోనే ఉంచాలి. ఒక తల్లిదండ్రులు ఉండరండి, తల్లిదండ్రులని కనీ పెంచిర్రు, వాళ్ళని కాదని వస్తున్నాము. మన పొట్టకు లక్షలు డిమాండ్ చేసుడు ఇదేందండి? ఒక ఇల్లు కట్టాలంటే ఈఎంఐ 20 సంవత్సరాలు కట్టాలి. ఈ రోజు ఆయన గురించి ఏం చెప్తారు? ఆయన ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడి ఉంటాడు, నాకు తెలుసు. ఒక్క విషయం అండి, తన గురించి చెప్పేదానికంటే ముందు నా గురించి నేను ఆలోచన, నా సమాజం గురించి, నేను నా ట్రాన్స్జెండర్ కల్చర్ గురించి ఆలోచించుకోవాలి. నేను ఈరోజు కష్టపడి బతుకుతాను, నాకు ఒక లోన్ ఇవ్వండి అంటే ఇవ్వరు. టాలెంట్ని చూడండి ఫస్ట్. నాకు డ్రైవింగ్ వచ్చు, ఒక లోన్ ఇస్తాను ట్రాన్స్జెండర్ అని అంత వివక్షత ఎందుకు? గవర్నమెంట్ దగ్గరికి వెళ్తేనేమో నువ్వు ఎస్సీ బీసీ అయితేనేమో లోన్లు వస్తాయి, ఓసీకి అయితే రావు. ఇదా పద్ధతి? మీరు మార్చుకోండి ఫస్ట్, కల్చర్ మారుతుంది. మీరు మార్చుకోండి. సమాజంలో ప్రభుత్వం తీరు మారాలి. ట్రాన్స్జెండర్ పర్సన్స్కు ప్రత్యేక బిల్లు కావాలి. బయట రాష్ట్ర వాళ్ళు వెళ్ళిపోవాలి, బయట రాష్ట్రాల వాళ్ళు అస్సలు ఉండొద్దు. దీనికి పోలీసు వాళ్ళు ఫుల్ సపోర్ట్ చేయాలి. వాళ్ళ తరపు నుంచి నేను ఇప్పుడు పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారనుకోండి, నేను వెళ్తాను, నా ప్రాణం పోయినా సరే, నా ప్రాణం తిన్నా సరే, ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఎవరైనా సరే, కల్చర్ బాగలేదు, కల్చర్ మార్చుకోవాలి, బయట వాళ్ళని పంపించేసేయాలి ఒక పద్ధతిగా. పూర్వం ఎట్లుండండి, ఇప్పుడు ఒక పక్కకు ఉంటారు ఇజ్రాలు, వాళ్ళదేందో వాళ్ళు ఇట్లా బయటికి వెళ్ళదు, పాత బస్తీలో ఉంటారు. వాళ్ళదేందో వాళ్ళు రూపాయో దాతలతోటి ఒక ఇట్లా కంప్లైంట్ ఇట్లా రాదు. ఇక్కడే ఉండే వాళ్ళదేమో ఇంత కంప్లైంట్లు పోలీస్ స్టేషన్లో. ముఖ్యంగా గవర్నమెంట్ తప్పు ఉంది. గవర్నమెంట్ ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది భారతదేశంలో. ప్రతి వ్యక్తికి పని కల్పించాలి. నువ్వేదో ఒక పని కల్పించండి, ఎందుకు చేయరండి? ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ చేస్తలేరు, 40 మంది బాగానే చేస్తున్నారు కదా, మాకు ఏదో ఒక వృత్తి కల్పించండి. సో ఇది అయితే నిన్న జరిగిన ఘటన గురించి ముఖ్యంగా ఈవిడ మాట్లాడుతుంది ఏంటంటే, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మా ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు. అండ్ వాళ్ళ హవా ఎక్కువైపోవడం వల్ల మాకు ఎటువంటి వర్క్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఎటువంటిది కూడా కల్పించడానికి కూడా ఏం లేదు. అండ్ గవర్నమెంట్ ఇచ్చే స్కీములు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా జెన్యున్గా ఇస్తే మేము కూడా ఎందుకు ఈ విధంగా భిక్షాటనకి వెళ్తాము, లేకపోతే ఎందుకు మేము ఈ విధంగా గృహప్రవేశాలకు అని చెప్పి ఎందుకు వెళ్తాము. అండ్ ఈ దాడులు చేసిన వాళ్ళ గురించి కూడా, ఎవరైతే దాడులు చేస్తారో ఈ ట్రాన్స్జెండర్స్కి కమ్యూనిటీకి సంబంధించి దాడులు చేసిన తర్వాత కూడా వాళ్ళని పోలీసులు కూడా జైల్లో వేయండి, మళ్ళీ వీళ్ళని కాపాడడానికి ఎవరు కూడా వెనకకి వెళ్ళొద్దు అని చెప్పి కూడా వాళ్ళ యొక్క కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆమె హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గవర్నమెంట్ కూడా మారాలి. అండ్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే జెన్యున్గా ఉన్నారో, ఎవరైతే కష్టపడే వాళ్ళు ఉన్నారో, ప్రతి ఒక్క చోట ఒకవేళ వాళ్ళకి డ్రైవింగ్ చేసుకోవాలనిపిస్తే దానిలో సంబంధించి ఆ స్కీమ్స్ అవి వీళ్ళకి ఇవ్వండి. అప్పుడు ఇలాంటి దాడులు జరగకుండా ఉంటాయి అని చెప్పి అయితే ఈవిడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
బుడిగ జంగాలు ఉన్నారండి, వాళ్ళని ఇట్లా ట్రాన్స్జెండర్ కింద కలుపుతారు. వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నది గవర్నమెంట్, వాళ్ళకి పింఛన్లు ఇస్తున్నది, అన్నీ వస్తున్నాయి వాళ్ళకి. వాళ్ళు ట్రాన్స్జెండర్ కిందకి ఎట్లా కలుస్తారండి? ఇప్పుడు నేను ఎన్నోసార్లు సిగ్నల్ కాడ చూశాను, మాసప్ ట్యాంక్ కాడ వాళ్ళు అడుగుతారు, సిగ్నల్ కాడ సిగ్నల్ అడిగే ప్రతి ఒక్కరు ట్రాన్స్జెండర్ అయిపోతారా? చూపిస్తాను పదండి. వాళ్ళని కొట్టినా కానీ నా మీదకి మళ్ళీ 10 మంది ఎగబడతారు. వాళ్ళు పగలు ఇప్పుడు ఏదైతే అడుక్కోవడానికి వస్తారో అప్పుడే చీర కట్టుకొని వస్తారు, మిగతా టైంలో మొత్తం మగబట్టలు వేసుకొని తిరుగుతారు. వాళ్ళకి బుడగ జంగల్ అని ప్రత్యేక వసతులు ఉన్నాయి అందరికీ. వాళ్ళు ఎందుకు అడుకోవాలండి? మాకు ఎలాంటి వసతులు లేవు. ఇప్పుడు ఆంధ్రలో పింఛన్లు ఇస్తున్నారు ట్రాన్స్జెండర్కి, ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ అడుక్కుంటుంటే మా బతుకులు ఎట్లా కావాలి? మాకేమీ ఇస్తలేదు, ఉపాధి లేదు, ఏం లేదు. అక్కడ ఇండ్లు కల్పించారు ఆంధ్రలో, వాళ్ళు వెళ్ళిపోవాలి తక్షణము. నేను ఈ పోరాటం ఇంతటితో కాదు, నేను ఖచ్చితంగా తీసుకున్నాను, నష్టపోతున్నాం మేము. నేను ఇంకా సాగిస్తూనే ఉంటాను, ప్రభుత్వం దృష్టికి వెళ్ళిన దాకా ఇలా సాగిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ మేడం. For more videos like this, subscribe Big TV channel.